ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రెండో మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. అంతేకాదు ప్రధాని మోదీ ప్రచారాన్ని కూడా ఖరారు చేసింది. దీంతో ఎన్నికల వేడి తారా స్థాయికి చేరనుంది. వరుసగా గెలుస్తోన్న ఆమ్ ఆద్మీ ఎలాగైనా సరే ఢిల్లీ పీఠం కొట్టాలనే టార్గెట్ తో బీజేపీ వ్యూహాలు రచిస్తుండటంతో ఈ హీట్ వేరే రేంజ్ కి చేరుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎంట్రీ ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి చివరి వారంలో 3 నుంచి 4 ర్యాలీల్లో పాల్గొంటారు. మరోవైపు ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠం దక్కించుకోవాలనే టార్గెట్ తో బీజేపీ రెండో మేనిఫెస్టోలో కూడా బంపర్ ఆఫర్లు ఇచ్చేసింది. సంకల్ప్ పత్ర పేరుతో రెండో మేనిఫెస్టోలో విద్యార్థులకు కేజీ టు పీజీ సహా అనేక బంపర్ ఆఫర్లు పొందుపరిచింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారి కోసం 15,000 సాయం, అలానే ట్రావెలింగ్ ఛార్జీలు, అప్లికేషన్ ఛార్జీలు రియంబర్స్ చేయడం, ఎస్సీ విద్యార్థులకు 1,000 రూపాయల స్టైఫండ్ వీటిలో ముఖ్యమైనవి కాగా మహిళలకు 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తామంటూ మహిళా ఓటర్లపై బీజేపీ కన్నేసింది. అలానే ఆటో, టాక్సీ డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు, 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా, ఆటో డ్రైవర్ల పిల్లలకు స్కాలర్షిప్స్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇలా 2 విడతల మేనిఫెస్టోపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఇది ఢిల్లీకి, దేశానికి ప్రమాదమంటూ ఆరోపించారాయన. ఉచిత విద్యని తామిస్తుంటే బీజేపీ వారు దాన్ని నిలిపేస్తామంటున్నారన్నారు కేజ్రీవాల్. మరోవైపు ఇక్కడ కీలకంగా మారిన పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు జనవరి 23 నుంచి వరుస ర్యాలీల్లో యోగి ఆదిత్యనాథ్ దిగుతున్నారు. ప్రచారానికి మరో 2 వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో హేమాహేమిలు ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీ సుడిగాలి ప్రచారానికి రానున్నారు. ఇప్పటికే బీజేపీ 2,500 సమావేశాలు నిర్వహించగా పూర్వాంచల్ ఓటర్లు దాదాపు 50% మంది ఢిల్లీలో ఉన్నట్లు అంచనా వేస్తున్న కమలనాథులు ప్రధానంగా ఆ ఓట్లపై దృష్టి సారిస్తున్నారు. ఈ దిశగానే ప్రధాని మోదీ కూడా తమ ప్రచార షెడ్యూల్ ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.